సార్ ఇట్లా ఉన్నది సార్, మాకు భర్త లేడు సార్, మాకు ఏ ఆదాయం లేదు. ఉన్న కోడలు కొడుకు కూడా వాళ్ళు కూడా బయట పెన్షన్ వస్తలేదా ఆంటీ? మాకు పెన్షన్ వస్తుంది. మీరు నా 2000కి 4000 ఇస్తాం, 4000 కూడా లేవు సార్. మేము ఎట్లా తినాలి, ఏం చేయాలి సార్? ఎవరిని అడగాలి? మా కోడలు కొంతమంది మంచిగా ఉన్నారు, కొంతమంది మంచిగా లేరు. మాకు ఆదాయం ఏం లేదు, ఒక్కదాన్నే ఉండాలంటే కష్టం ఇక్కడ. ఇప్పుడు ఆడ ఇల్లు ఇచ్చిండ్రు తున్నుకుంటా, కానీ పోవాలంటే కష్టం అవుతుంది. అక్కడ కూడా ఏ సౌలభ్యం లేదు మాకు, ఉండడానికి నీళ్ళు సరిగ్గా లేవు, ఏ తొక్కలేదు. ఎట్లా సార్ మేము చెప్పేది? మా పింఛన్ మాత్రం 4000 ఇవ్వాలి సార్. మీరు అంతా మంచిగా చేస్తున్నారు, చేయడం కాదు. అంత సన్న బియ్యం ఇస్తున్నారు అంటున్నారు కదా, మీకు సన్న బియ్యం వచ్చినాయి సార్, వచ్చినాయి కానీ అన్ని నూకలే ఉన్నాయి సార్, ఇంకా లేదు. కానీ ఇది ఒక్కటి మీరు దయదలిచి అందరికి మా లాంటి వాళ్ళ వృద్ధులకు మీరు 2000కు 4000 ఇస్తామన్నారు, అది ఇచ్చేయండి సార్. ఇంకేమీ అవసరం లేదు మాకు. అంటే రాష్ట్రంలో డబ్బులే లేవు, నేను ఎక్కడైనా తీసుకొద్దామంటే ఎవరు నన్ను నమ్ముతలేరు. ఇప్పటికే 6000 కోట్ల దాకా, నేను 6000 కోట్ల చిల్లర నేను వడ్డీలే కడుతున్నా, ఇంట్రెస్ట్ కట్టుకోవడానికి సరిపోతుంది అని అంటున్నాడు. కరెక్టే సార్, కానీ మీరు ఓట్లు వేయకముందు హామీలు ఒప్పుకున్నారు కదా సార్, ఒప్పుకున్నందుకు మీరు చేయాలి కదా సార్. మేము దాని మీదనే ఆధారపడి ఉన్నాము. 2000 అంటే మాకు సరిపోతలేదు సార్. నేను ఒక్కదాన్ని ఎక్కడ పోవాలి, ఎక్కడ తినాలి సార్ చెప్పండి? మాకు మాత్రం 4000 పింఛన్ చేయాలి సార్. మీరు అంతా మంచిగా చేస్తుండ్రు, కానీ 4000 మాత్రం పింఛన్ కావాలి. ఇది ఒకటే సార్. అంతా మంచిగా సర్వేలు చేసిండ్రు కదా, సర్వేలు మంచిగా చేసిరా మరి? సార్ సర్వేలు చేసి అంతా మంచిగా చేసిండు సార్. ఉన్నాయి లేవన్నట్టు కాదు, కానీ రేవంత్ రెడ్డి సార్ అంతా మంచిగా చేసిండు, కానీ మా వృద్ధులకు మాత్రం అన్యాయం చేశాడు. మీరు ఒప్పుకున్నాక మాత్రం తప్పకుండా ఇవ్వాలి సార్. ఇది ఒక్కటి కావాలి మాకు. నాలంటారు మస్తు మంది ఉన్నారు సార్, నేను ఒక్కదానే కాదు సార్. కానీ 2000 మేము ఏం బతుకుతాం, ఏం తింటాం సార్? చూసే వాళ్ళు కోడని కొడుకు చూస్తున్నారు, చూడండి వాళ్ళు రోడ్డు మీద పడేసిండు సార్. మేము ఎక్కడ పోవాలి? కానీ మీరు మాత్రం మీరు తప్పకుండా 4000 మాకు ఇవ్వాలి, అంతే సార్. ఇంకేం వద్దు సార్.